ఆఫీసర్లు సంజయ్ గారు కూడా విభేదించరు. నాకైతే ఆయన ఆత్మసాక్షిగా ఆలోచించుకుంటే ఆయన కూడా విభేదించడు. ఓకే, సో ఇక్కడ వాలంటీర్ సిస్టమ్, వాలంటీర్ లాగా తయారైన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం చేశారు అంటే, నార్మల్గా ఏం జరుగుతుందంటే వికే గారు, వన్స్ అప్ అనే టైము, సరే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద గొప్పగా అద్భుతంగా పనిచేశారని నేను చెప్పడానికి సిద్ధంగా లేను, అధికారులు కూడా. అట్ ది సేమ్ టైం 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీ వ్యవస్థలను వాడుకున్నదే, ప్రతి రాజకీయ పార్టీ ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని తమ స్వలాభాల కోసం వాడుకున్నదే. నేనేమి ఏ పార్టీ అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి సిద్ధంగా లేను, కానీ పర్సంటేజ్ ఉంటుంది. ఎంత పర్సంటేజ్ వాడుకున్నాము, వ్యవస్థలను డిస్ట్రక్షన్ చేశామా, లేకపోతే వ్యవస్థలు తమ కార్యక్రమాలను నిరూపించుకోవడానికి నిర్వర్తించుకోవడానికి కొంత పరం వాళ్ళకు వాడుకున్నాం అనేది అంశం. 2019లో ఎజ్యుమే మూమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగం కొంతవరకు చేసింది అనుకుందాం. తిరిగిన తర్వాత వాళ్ళు ఏ సందర్భంలో కూడా అధికారులు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గ పరిస్థితులకు కారణం ఏంటో అనేది మీరు నాకు ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే నేను క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పీపుల్ షుడ్ నో. ఎందుకంటే ఇప్పుడు 2019లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ జరిగినాయి, వికే గారు 2019లో ఎలక్షన్లు జరిగినాయి. ఒక 2 నెలల ముందుకో కోడ్ వచ్చింది. కోడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ప్రభుత్వానికి అధికారులకు మధ్య ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఇన్వాల్వ్మెంట్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి కానీ ప్రభుత్వంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు సస్పెండ్ అయిపోతాయి అంతటితో అఫీషియల్గా. వాళ్ళకి ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి అపధర్మ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆయన హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే వాళ్ళకి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, వాళ్ళు ఈ ప్రభుత్వంతో ఎంతవరకు పనిచేయాలో అంతవరకు పనిచేశారు, ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు హెల్ప్ చేశారు. అందుకనే ద్వివేది గారు కూడా అప్పుడున్నటువంటి అపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన లోపల కూడా రానివ్వల, ఆయన బయట కూర్చోబెట్టాడు. ఆ రోజున మేమందరం కూడా ఇదేంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని డీల్ చేసే విధానం ఇది కాదని ప్రశ్నించిన వాళ్ళమే. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులకి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల అధికారులకి తేడా ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలోనే పనిచేశారు, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. ప్రభుత్వంలోనే వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ లాగా పనిచేశారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పర్సనల్ ఎనిమిటీకి, పర్సనల్ కనెక్షన్కి అధికారులు కూడా స్వలాభం పొందారు, అధికారులు కూడా లాభం పొందారు. అధికారులు కూడా ప్రతి ఒక్క అధికారికి కూడా పర్సనల్గా షేర్ ఉన్న కారణంగా, నాకు తెలిసి సంజయ్ సిఐడి సంజయ్ నాకు తెలిసి 100 కోట్లు సంపాదించుంటాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసుకోవటం కోసం. నాకు తెలిసి ఆయన కంటే ముందు పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ లైఫ్ సెటిల్ అయిపోయి ఉంటుంది. బహుశా చరిత్రలో ఎప్పుడు ఏ ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసర్ సంపాదించిన డబ్బులు వాళ్ళు సంపాదించారు. బికాస్ ఐ నో ప్రిటీ వెల్. వాళ్ళు ఈ విధంగా లంచాలు తీసుకొని వాళ్ళ కింద వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చి, ఐఏఎస్ ఆఫీసర్లు లంచాలు ఇచ్చి, ఐపీఎస్ ఆఫీసర్లు లంచాలు ఇచ్చి, ఈ రోజున ఏమైపోయింది అంటే, రేపొద్దున గనక ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ఉపాధ్యాయ సంఘాల పరిస్థితి ఏంటి, ఉద్యోగ సంఘాల నాయకుల పరిస్థితి ఏంటి? ఉద్యోగ సంఘ నాయకులు కూడా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయండి అని వాళ్ళు దే ఆర్ ఆల్సో బికమ్ అ వాలంటీర్ సర్వీస్, దే ఆర్ ఆల్సో డూయింగ్ వాలంటరీ సర్వీస్. సో అధికారులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగం ఉన్న కారణంగా రేపొద్దున ప్రభుత్వం మారితే మనం కూడా కంసుడి వారసులాగా, కంసుడి తర్వాత మనను కూడా ఫాలో అవుతామనే అప్రహెన్షన్తో వికే గారు ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. నేను మీ ద్వారా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అప్పీల్ చేస్తున్నా, మీరు ఇమ్మీడియట్గా రాష్ట్ర డీజీపీని మార్చకపోతే 2024లో మే 1వ తారీఖు నుంచి కోర్టు సెలవులు, మే 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచో సమ్మర్ వెకేషన్స్ వస్తున్నాయి. లాస్ట్ 4 డేస్లో కోర్టు కూడా ఫంక్షన్ చేయకపోతే, ఈ రాష్ట్రంలో జ్యుడిషియరీ ఫంక్షన్ చేయకపోతే దుర్మార్గాలకి అడ్డు అదుపు ఉండదు. పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో, మొన్న మున్సిపల్ ఎలక్షన్తో ఈ రాష్ట్రం కొన్ని వందల బ్రూటల్ ఇన్సిడెంట్స్ని విట్నెస్ చేసింది. రేపొద్దున ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే డీజీపీని ఇమ్మీడియట్గా మార్చాలి, ప్రిన్సిపల్ సెక్రటరీని ఇమ్మీడియట్గా మార్చకపోతే, కలెక్టర్లని ఇమ్మీడియట్గా మార్చకపోతే, ఎస్పీలని ఇమ్మీడియట్గా మార్చకపోతే జగన్మోహన్ రెడ్డి అందుకని 1.5 మంత్ బ్యాక్ ఆల్మోస్ట్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేసేసారు. ఐపీఎస్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను వేసుకొని రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ మనీ డంప్ చేసేసాడు, లిక్కర్ డంప్ చేసేసాడు. ఆల్రెడీ అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి.
దీన్ని గనక తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ, ఇప్పుడు మేము ఉన్నాము, మా వాయిస్ ఎంతవరకు వినపడుతుంది? మా వాయిస్ ఈ గొంతు ఈ రూమ్ల వరకు వినపడుతుంది వికే గారు. కానీ దీన్ని బ్లాస్ట్ చేయవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి ఉన్నది. లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది, లేకపోతే రేపు ఎలక్షన్లు సక్రమంగా జరగవు, లేకపోతే మాలాంటి చిన్న చితక పార్టీల వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున పన్నినటువంటి కుట్రల్ని కుట్రల్ని దాన్ని ఛేదించకపోతే, ఎలక్షన్ సరిగా జరగకపోతే మీలాంటి చిన్న చితక పార్టీలకు భవిష్యత్తు ఉండదు కాదు, రాష్ట్రానికే భవిష్యత్తు ఉండదు, రాష్ట్ర ప్రజలకే భవిష్యత్తు ఉండదు. అది కదా